బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో అగ్ని ప్రమాదం సంభవించింది. మెట్రో క్రైమ్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. ఉదయం కంపెనీలోని ఈటీపీ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలొచ్చాయి. ప్రమాదం కారణంగా కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరివాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రోకెమ్ ఫార్మా కంపెనీలోని మంటలు చెలరేగాయి. ఉదయం కంపెనీలోని ఈటీపీ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా మంటలొచ్చాయి. దీంతో దట్టమైన పొగలొచ్చాయి. ప్రమాదం కారణంగా కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రోకెమ్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. ఉదయం కంపెనీలోని ఈటీపీ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలొచ్చాయి. ప్రమాదం కారణంగా కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరివాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రోకెమ్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. ఉదయం కంపెనీలోని ఈటీపీ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సౌమ్య అందిస్తారు. సౌమ్య, మరి అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏ విధంగా ఉన్నాయి? అనకాపల్లి మెట్రో ఫార్మా కంపెనీలో అయితే బాగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే ప్లాంట్ ట్యాంక్స్ నిప్పంటున్నందువలన ఈ ప్రమాదం చోటు చేసుకుంది అని కంపెనీ వాళ్ళు అయితే వివరిస్తున్నారు. అంటే ఈ నేపథ్యంలో మంటలు దట్టమైన పొగలతో భారీగా ఎగసిపడుతున్న నేపథ్యంలో పరిస్థితిని అదుపు చేసేందుకు ఇప్పటికే ఏదైతే అగ్నిమాపక సిబ్బంది, అదేవిధంగా పరవాడకు సంబంధించినటువంటి పోలీసు శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. అయితే ప్రాథమిక దర్యాప్తు చేసిన దాని ప్రకారం కూడా ఏదైతే వేస్ట్ స్టోరేజ్ సంబంధించిన గోడాములు ఉన్నాయో ఆ గోడాములలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా అయితే ప్రాథమిక విచారణలో అయితే నిర్ధారించారు. అయితే సంఘటన జరిగిన సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో చాలా వరకు కూడా ప్రాణ నష్టం కానీ లేదనుకున్నట్లయితే ఎలాంటి గాయాలు పడినటువంటి వాళ్ళని కానీ గుర్తించలేదు అని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా మంటలు
భారీగా ఎండపడుతున్న నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రయత్నిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇదేమి కొత్త కాదు. వరుస ఫార్మా కంపెనీస్ లో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది కానీ లేదా పర్వాలకు సంబంధించినటువంటి స్థానిక ప్రజలు కానీ చాలా భయాందోళనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. మరొక పక్క మనం చూసుకున్నట్లయితే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరగడానికి కారణం ఏవైతే అక్కడ ఉండేటటువంటి ఫార్మా కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించుకోవడం వల్ల ఇలాంటివి నిత్యం జరుగుతూ ఉన్నాయని చెప్పి అక్కడ వర్క్ చేసే సిబ్బంది అందరూ కూడా గర్భలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు ప్రభుత్వానికి కానీ లేదా కంపెనీలకు కానీ చెప్పి మొదలుపెట్టుకున్నా సరే మినిమం కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ లేదా సేఫ్టీ ప్రికాషన్స్ కానీ పాటించకుండానే ఈ ఫార్మా కంపెనీలన్నీ రన్ చేయడం వల్ల ఇలాంటి అగ్ని ప్రమాదాలన్నీ కూడా తరచూ జరుగుతున్నాయని వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి అయితే పరిస్థితిని అదుపు చేశామని చెప్పి అగ్నిమాపక సిబ్బంది అదేవిధంగా పోలీస్ శాఖ అయితే పనిచేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సౌమ్య.